మనము 7th క్లాస్ వాళ్ళము 3rd లెసన్ వరకు తెలుసుకున్నాం. ఏంది ఆదివాసియోं का నృత్య ధింసా గురించి తెలుసుకున్నాము. ఆ లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ కూడా చూసేసుకున్నాము. ఇప్పుడు మనము 4th లెసన్లోకి వెళ్దాం నాన్న. మనము ఎవరము? చిన్న పిల్లలం కదా. నన్నే నన్నే అంటే చిన్న, పిల్లలం అంటే బచ్చే. హమ్ నన్హే బచ్చే హై. హమ్ అంటే మేము, నన్హే అంటే చిన్న, అంటే నాదాన్ తెలియకపోవడము, తెలిసి తెలియకపోవడము, అటువంటి చిన్న పిల్లలము మేము. బచ్చే అంటే పిల్లలము మేము. ఇక్కడ చూడండి, మనకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ పైన చూస్తున్నారా? మీ దగ్గర మీకు సార్ ఆల్రెడీ పీడిఎఫ్ పంపించిన ప్రతి ఒక్క వారికి 7th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ మీరు మీ టెక్స్ట్ బుక్లో చూసుకోండి. ఏదైనా లెసన్ రీడింగ్ అన్నప్పుడు అది తీసి చదవండి, ఓకేనా? చూడండి, ఓ క్యా కర్ రహే హే బచ్చే, క్యా కర్ రహే హే? ఓ బచ్చే ఖేల్ రహీ హై. కహా పర్ పాఠశాల మే. ఎక్కడ ఆడుతూ ఉన్నారు? ఏక్ 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 और एक हाथ पकड़कर वो खेल रहे हैं. ఇది ఏ ఆట నాన్న? మన స్కూల్లో మనం ఆడుతూ ఉన్నాం ఖోఖో. కానీ చూడండి, కూర్చోన్నారు ఇక్కడ అబ్బాయి, అతన్ని పట్టుకుంటున్నాడు. ఖోఖో గేమ్ అనమాట అది. స్కూల్లో ఏ సబ్ బచ్చే, స్కూల్ మే బచ్చే ఖేల్ రహే హై. ఇది సోచియే బోలియే. సోచనా ఔర్ బోల్నా. సోచనా అంటే ఆలోచించడము, బోల్నా అంటే చెప్పడము. మనం ఇప్పుడు 4th లెసన్ ఏంది? హమ్ నన్హే బచ్చే. హమ్ అంటే మేము, నన్హే అంటే నాదాన్ చిన్న పిల్లలము, బచ్చే అంటే పిల్లలు, చిన్న పిల్లల గురించి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఏం చెప్తున్నారు? चित्र में क्या क्या दिखाई दे रहे हैं. इस चित्र में हमको दिए गए चित्र में क्या दिखाई दे रहे हैं. మనకి ఏం కనిపిస్తుందనా? చూడండి, ये कौन है? ये सब సైనిక్ హై. कौन है? సైనిక్, లేకపోతే జవాన్. జవాన్ అన్నా సైనిక్ అన్నా ఏదైనా ఒకటే అనమాట. ये सब कौन है? జవాన్ है. उसके पीछे क्या दिख रही है. మనకు ఏం కనిపిస్తుంది చెప్పండి? वो केसरिया रंग है और ये सफ़ेद है. वो क्या है? बीच में हरा होते हैं. మనకు అక్కడ ఆ 2 కలర్స్ కనిపిస్తున్నాయి అనమాట. అదో उनके पेड़ के साथ. इट साइड చూడండి, हरा रंग भी दिखती है. और बीच में क्या है? वो अशोक का धर्म चक्र है. అశోక ధర్మచక్రము. ఇది ఏందన్నా? అశోక ధర్మచక్రం అంట. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా మీకు? సారనాథ్ నుంచి తీసుకున్నారనమాట. అశోకుడు స్తూపాన్ని స్థాపించినాడు సారనాథ్లో. అంటే గయ దగ్గర సారనాథ్ ఉంది. అక్కడ ఒక స్తూపాన్ని, అశోకుడు ఒక స్తూపాన్ని స్థాపించినాడు. ఆ స్తూపం సంబంధంగా ఇక్కడ మనకు ఈ చక్రాన్ని, అశోక ధర్మ చక్రాన్ని అక్కడి నుంచి తీసుకున్నారు. ఇందులో 26 చెడి హై, 24 స్టెమ్స్ అంటే కట్టెలు ఇలా విధంగా ఉంటాయన్నమాట. అది ఏక్ కిస్ రంగు మే హోతీ హై? నీలి రంగు, నీలి కలర్లో ఉంటుందన్నమాట. ఇది నాన్న అశోక ధర్మచక్రం గురించి. మరియు ఇందులో కింద ఒకటి రాసింటారు. అందులో మనకు అదే కాకుండా 3 సింహం వాలా, 3 అంటే 4 సింహం వాలా ఉంటుంది. కానీ మనకు 3 సింహాలు అనేవి కనిపిస్తాయి. దాని కింద మనకు ఏం రాసింటారు? సత్యమేవ జయతే అని రాసింటారు. అంటే సత్యమేవ జయతే, ఎప్పుడు కూడా మనము సత్యాన్నే పలకాలి, అంటే నిజం అనేదే చెప్పాలి, అబద్ధము చెప్పకూడదు అనేటట్టు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అట. ఈ జెండాను రూపకల్పన చేసింది ఎవరో తెలుసా మీకు అందరికీ? జెండాను రూపకల్పన చేసింది మన అంటే మన తెలుగు వాళ్ళే. తెలుగు అతనే అనమాట, పింగళి వెంకయ్య. జెండాను రూపకల్పన చేసిన అతని పేరు వచ్చి పింగళి వెంకయ్య. ఎవరినైనా? పింగళి వెంకయ్య. ఈయన జెండాను రూపకల్పన చేసినాడనమాట. అంటే ఈ జెండాను రూపొందించిన అతను మన గుంటూరు వాసి అనమాట. అతను పింగళి వెంకయ్య. ఆయన జయంతి కూడా ఈరోజు రేపు ఉండాలనుకుంటా. అది పింగళి వెంకయ్య. చూడండి, चित्र में क्या क्या दिखाई दे रहे हैं. चित्र में क्या दिखा रहे हैं? सैनिक है. और क्या है? ये झंडे है. झंडे में अशोक का धर्म चक्र है. सैनिक एक के बाद एक, सभी सैनिक एक के बाद एक जा रहे हैं. सैनिक क्या कर रहे हैं? वो क्या कर रहे हैं? ఏం చేస్తున్నారు నాన్న సైనిక్? మనము మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళు అట్లా ఇప్పుడు మనకు లెఫ్ట్ రైట్ అని వెళ్తూ ఉంటారు కదా. एक ही लाइन में खड़े होकर जा रहे हैं. वो एक ही लाइन में खड़े होकर जा रहे हैं. ఈ విధంగా వెళ్తూ ఉన్నారనమాట. ఇది సైనికుల సంబంధంగా. చూడండి ఇక్కడ మనకు इस चित्र में हम देख सकते हैं कि जवान अपनी मातृभूमि की रक्षा के लिए अपना कर्तव्य निभा रहे हैं. देशभक्ति से संबंधित ऐसी ही एक और कविता आज हम पढ़ेंगे. చూడండి, इस चित्र में, चित्र అంటే పిక్చర్లో,
హమ్ దేఖ్ సక్తే హై కి, హమ్ అంటే మనము, దేఖ్ సక్తే హై కి అంటే చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాం ఈ చిత్రంలో మనము? జవాన్ అప్ని మాతృభూమికి రక్షా కే లియే, జవాన్ అంటే ఎవరు? సైనిక్. జవాన్ అంటే సైనిక్, ఇక్కడ ఉండేవాళ్ళు. అప్ని మాతృభూమికి రక్షా కే లియే, దేనికోసము? అప్ని, అప్ని అంటే తమ యొక్క, మాతృభూమి, మాతృభూమి అంటే ఏమన్నా మన మాతృభూమి అంటే, మాతృ అంటే జనని తల్లి వస్తుంది, భూమి అంటే తల్లి గర్భాన జన్మించిన ఆమె అనేటట్లు మనము, అంటే మన భూమి కోసము, మన ధరిత్రి కోసము, ఈ భూమాత కోసము. రక్షా కేలియే, అంటే రక్షణ అంటే ఆ భూమికి రక్షణగా ఉండడం కోసము. అప్పుడు ఆ కర్తవ్య నిభా రహే హై, తమ కర్తవ్యాన్ని వాళ్ళు నిలపరుచుకుంటున్నారనమాట. కర్తవ్య నిభా రహే హై, వాళ్ళ కర్తవ్యాన్ని తెలుపుతూ ఉన్నారు అక్కడ. అంటే ఈ సైనికులు ఎప్పుడు మన దేశం కోసం పోరాడుతూ ఉంటారు కదా, మన దేశం కోసమే వాళ్ళు పోరాడుతూ ఉంటారు, మరియు దేశం కోసము తమ ప్రాణాలను సైతము అర్పిస్తూ ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళు మనము వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నామన్నమాట. ఎందుకు? దేశం కోసం తమ ప్రాణాలనే బలి చేస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు వీర సైనికులు, వాళ్ళను మనము ఎప్పుడూ తలుచుకుంటూనే ఉండాలి అని చెప్తూ ఉన్నారనమాట. अपना कर्तव्य निभा रहे हैं. देशभक्ति से संबंधित ऐसी ही एक और कविता आज हम पढ़ेंगे. దేశభక్తి से సంబంధిత్, దేశభక్తికి సంబంధించిన ఇటువంటి కవితనే ఒకటి మనం ఈరోజు తెలుసుకుందాము అనేటట్లు ఇక్కడ చెబుతూ ఉన్నారు. చూడండి, దేశభక్తికి సంబంధించిన కవిత అన్నమాట ఇది. ఏది? హమ్ నన్హే బచ్చే, హమ్ నన్హే బచ్చే. నన్హే అంటే నాదాన్, చిన్న, నన్హే అంటే నాదాన్ పిల్లలము, బచ్చే అంటే పిల్లలము అనేటట్లు వస్తుందన్నమాట. చూడండి హమ్ నన్హే బచ్చే ఏముంది ఇక్కడ? కవి కౌన్ హై? సోహన్ లాల్ ద్వివేది. కవి కౌన్ హై? సోహన్ లాల్ ద్వివేది. ఇక్కడ జీవన్ కాల్ అని ఇచ్చినారు చూడండి. జీవన్ కాల్ అంటే 1906 1988 ఇచ్చినారు కదా. ఈ 1906 అనేది జన్మించింది. 1988 అనేది మరణ్ అంటే మృత్యు, మరణించింది అనమాట. దీన్ని హిందీలో ఏమని పిలుస్తారు చూడండి. 1906 కదా, 1906 1906 అంటే 1906 इनका जन्म हुआ और 1988 में इनका मरण हुआ. హిందీలో అవి మీరు ఆ నెంబర్స్ అవన్నీ కూడా మీకు మళ్ళీ బుక్స్ వచ్చిన తర్వాత పెన్సిల్తో రౌండ్ ఆఫ్ చేసుకొని రాసి పెట్టుకోండి నాన్న. 1906 మీరు ఎప్పుడైనా కూడా పెన్ను బుక్ తీసుకొని నేను చెప్పినవన్నీ కూడా మీనింగ్స్ ఎంటర్ చేసుకుంటూ ఉండండి. 1906 और 1988 ఎవరు కవి? సోహన్ లాల్ ద్వివేది. మనకి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? ఈ పిక్చర్లో మనకు జవాన్లు తమ కర్తవ్యం, భారతదేశం కోసం అంటే మాతృభూమి కోసం తమ కర్తవ్యాన్ని ఏ విధంగా తమ దేశభక్తిని తెలుపుతున్నారో ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు పోయం ఇచ్చారు చూడండి. ఏ క్యా హై, బच्चे क्या कर रहे हैं? वो खेल रहे हैं. वो एक के पास गुब्बारा है, वो एक बच्चे के पास हवाई जहाज़ है और एक बच्चे के पास गेंद है. ये लड़की क्या पकड़ रही है? उनके पास एक भी चार्ट है. ये చూడండి. ఇంకా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు? చిత్ర మే క్యా దికాయి దే రహే? ఏ క్యా హై? మౌంటైన్, పర్వతాలు. ఇవి హిమాలయ పర్వతాలు, ఏదైనా అనుకోవచ్చు మనం. హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ మహాపర్వతం, ఇట్లా పర్వత్, పహా, మౌంటైన్. ఏ కౌన్ హే? ఏ లడ్కే హై. కితనే లడ్కే హై? యహా 4. ఎంతమంది ఉన్నారు నాన్న? 4. ఏ క్యా కర్ రహే హై? హమారే ధ్వజ్ కో వహా పహరా రహే హై. మన రాష్ట్ర జెండాను అక్కడ రాష్ట్రం అంటే ఇక్కడ ఏమొస్తుందన్న? దేశము. రాష్ట్రం అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఇట్లని కాదు. రాష్ట్రం అంటే హిందీలో దేశము. మన దేశ జెండాను అక్కడ వాళ్ళు ఎగరవేస్తున్నారనమాట. ఫహరానా అంటే ఎగరవేయడము. ఎక్కడ? మౌంటైన్స్ దగ్గర. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పోయం తెలుసుకుందాం మనం. కవి ఎవరు? సోహన్ లాల్ ద్వివేది. ఉన్కా జన్మ హై 1906, మరణ్ 1988. చూడండి ఫస్ట్ పోయము. हम नन्हे नन्हे बच्चे है नादान उम्र के बच्चे है पर अपनी धनु के सच्चे है जननी की जय जय गाएंगे भारत की ध्वजा फहराएंगे. చూడండి, हम नन्हे नन्हे बच्चे है. हम అంటే మనము. మీరు మీనింగ్స్ పెన్సిల్ తీసుకొని బుక్ తీసుకొని రాసుకుంటూ ఉండండి. మళ్ళీ బుక్ తీసుకున్న తర్వాత ఎంటర్ చేసుకోండి. हम नन्हे नन्हे बच्चे है. हम అంటే మేము. నన్హే నన్హే బచ్చే హై అంటే చిన్న పిల్లలము. మరియు అదే కాకుండా
ఏమీ తెలియని పిల్లలము. నన్హే నన్హే బచ్చే హై. నాదాన్ ఉమర్కి బచ్చే హై. నాదాన్ నాదాన్ అంత కామ ఇచ్చినారు. నాదాన్ అంటే తెలివి లేని, అంత తెలియలేని అంటే మాకు ఏమీ తెలియదు అనేటట్లు. నాదాన్ అంటే ఏమీ తెలియదు అనేటట్లు. ఉమర్కి బచ్చే హై. ఉమర్ అంటే ఏజ్, ఉమ్ర్ ఏజ్. ఉమర్కి బచ్చే కచ్చే హై, మేము అటువంటి పిల్లవాళ్ళము. పర్ అప్నీ ధునుకి సచ్చే హై. అదే కాకుండా ధును, ధును అంటే ఇక్కడ ఏమొస్తుంది, ధనుస్సు అనేటట్టు వస్తుంది. బౌ అంటే ధనుస్సు విల్లు ఉంటుంది కదా, ఆ ధనుస్సు అని ఉంటుంది. కానీ ఇక్కడ పర్ అప్నీ ధునుకే సచ్చే హై, అయినా కూడా మేము మా దాంట్లో అంటే మా దాని సంబంధంగా మేము ఎప్పుడూ అలర్ట్గా ఉంటాము. సచ్చే ట్రూత్, అలర్ట్గా ఉంటాము ఏ విషయంలో అయినా కూడా. మేము నాదానంటే తెలియని పిల్లలమైనా కూడా ఏదైనా మాకు ఇటువంటి సంఘట అంటే మన దేశం కోసం మేము అలర్ట్గా ఉంటాము అనేటట్లు. జననీ కి జై జై గాయేంగే, భారత్ కి ధ్వజా పహరాయేంగే. జనని అంటే ఏమొస్తుందమ్మా, మాత. జనని అంటే మాత, తల్లి. జనని ఇక్కడ ఈ జనని అంటే ఇక్కడ ఏంది, ధర్తి. ఇక్కడ దీని మీనింగ్ జనని అంటే ధర్తి. ధర్తీకి జై జై గాయేంగే, ఈ భూమికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము, దానికి జయజయ ధ్వానాలు పాడుతున్నాము అంటే జై జై అని చెబుతూ ఉన్నాము. భారత్కి ధ్వజా ఫహరాయేంగే, మరియు అదే కాకుండా భారత్కి మన భారతదేశానికి ధ్వజ, ధ్వజ అంటే ఏంది, ఫ్లాగ్, ధ్వజస్తంభము. ధ్వజం అంటే ఫ్లాగ్ అనేటట్లు. ఫహరాయేంగే జెండాను, ఫహరాయేంగే ఫహరాన్ అంటే ఎగరవేస్తాము అని చెబుతూ ఉన్నారనమాట. అది నాన్న ఫస్ట్ పోయము ఏం చెప్తుంది ఇక్కడ. ఇక్కడ హమ్ నన్హే బచ్చే హై లెసన్లో మనకు కవి ఎవరు, సోహన్ లాల్ ద్వివేది. ఇక్కడ సైనికులు ఏం చెప్తూ ఉన్నారు, మన భారతదేశం వాళ్ళు కోసం మాతృభూమి కోసం ఏ విధంగా పోరాడుతున్నారో తమ కర్తవ్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ అదే కాకుండా ఆయన కవి పరిచయం చూడండి. జీవన్ కాల్ వచ్చి 1906 और 1988. ఫస్ట్ పోయం మనకి ఏం చెప్తూ ఉందంటే హమ్ నన్హే నన్హే బచ్చే హై, మేము చాలా చిన్న చిన్న పిల్లలము కానీ చాలా నాదాన్ అమాయకులము. నాదాన్ అంటే అమాయకులము. ఉమర్కి కచ్చే హై, ఏజ్లో మటుకు మేము చాలా చిన్నవాళ్ళము. పర్ అప్నీ ధునుకే సచ్చే హై, మేము ఏజ్లో చిన్నవాళ్ళమైనా మరియు నాదాన్ అంటే అమాయకులమైనా కూడా కానీ అప్నీ ధునుకే సచ్చే హై, మేము మా ఏం అంటే ఏదైనా సాధించడంలో మేము ఎప్పుడు కూడా రియల్గా ట్రూగా చేస్తాము అనేటట్లు. జననీకి జై జై గాయంగే, జనని అంటే ఇక్కడ ధరిత్రి, భూమికి జై జై ధ్వానాలు మేము పాడుతున్నాము. భారత్కి ధ్వజ ఫహరాయంగే, ఈ భారతదేశం యొక్క జెండాను మేము ఎగరవేస్తాము. ఫహరాన్ అంటే ఎగరవేయడము. ఇది నాన్న మీకు నెక్స్ట్ 2 పోయమ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా రీడ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఈ 2 పోయమ్స్ది సారాంశాన్ని చెప్పేస్తాను. ఓకేనా, మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో ఉన్నాయి, లేకపోతే దీంట్లో చూసుకొని నెక్స్ట్ 2వి కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ.